ఈ యొక్క ప్రార్థన ఎట్టి రీతిగా ఉంటుందంటే, ఎవరెవరైతే పల్లెటూరులను వచ్చారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఊరిలో పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో నుండి మనము నీటిని తోడుతాం. ఈ బావిలో ఉండేటువంటి వాటర్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ మనం ఇప్పుడు పట్టణంకి వచ్చేసాం కదా, ఇప్పుడు అంతా మనకి ట్యాప్ వాటర్. ఈ ట్యాప్ వాటర్ ఏంటంటే అంత ఫ్రెష్గా ఉండదు, ఎందుకంటే ఎక్కడి నుండో రావాలి. తేడా ఏంటంటే, ఈ ట్యాప్ వాటర్ ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. కానీ ఆ యొక్క బావిలో నుండి వచ్చేటువంటి వాటర్ ఏంటో తెలుసా, అది ఎప్పటికి ఆగదు. ఎందుకు? అది లోతుగా ఉంటుంది కనుక. నీ వ్యక్తిగత ప్రార్థన కూడా అంతే, అది లోతుగా ఉంటుంది, అది ఎప్పటికీ ఆగదు. మరి ట్యాప్ వాటర్ ఏంటంటే, మందిరంలో చేసేటువంటి ఆరాధన ట్యాప్ వాటర్, రివైవల్ మీటింగ్స్ ట్యాప్ వాటర్, మనం ఏమైనా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లో ట్యాప్ వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కంటిన్యూస్ వాటర్ ఇచ్చేది ఏంటి తెలుసా? లోతుగా ఉండేటువంటిది, నిత్యము నీతో ఉండేది ఏంటో తెలుసా? ఆ యొక్క బావి లాంటిది ఏంటో తెలుసా? అది నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన. అందుకే ఏ రివైవల్ మీటింగు, ఏ వర్షిప్ కాన్ఫరెన్స్, ఏది కూడా నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనను మ్యాచ్ చేయలేదు. నువ్వు బిల్డ్ చేసుకోవాల్సింది దేవునితో ఆ యొక్క వ్యక్తిగత సహవాసము, ఆ సాన్నిహిత్య సహవాసం.